అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే నేను చీజ్ వేసి క్యారెట్ పెట్టేసి పిల్లలు బాగా ఇష్టంగా తిన్నట్టుగా రోటీ అయితే కనుక రెడీ చేస్తున్నానండి. ముందుగా నేను ఇక్కడ రోటీ చిన్నగా చేసి దాంట్లో క్యారెట్ చీజ్ వేసి రెడీ చేశాను. చూస్తున్నారు కదా, దారాలు దారాల్లాగా చీజ్ ఎంత చక్కగా కనిపిస్తుంది. ఇలాగా వెరైటీగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ముందుగా నేను ఏమేమి వేసాను అనేది ప్రాసెస్ చూద్దాము. అయితే ఇక్కడ కొద్దిగా సరిపోయినట్టుగా నేనైతే మైదా తీసుకున్నాను. మీరైతే గోధుమ పిండి తీసుకోండి. పిల్లలకైతే కనుక అన్హెల్దీ కదా, గోధుమ పిండి అయితే మంచిది, మైదా అయితే కనుక మంచిది కాదు. ఇప్పుడు సరిపోయినట్టుగా టేస్ట్కి సాల్ట్ అయితే యాడ్ చేశాను. తర్వాత ఇందులో ఆయిల్ అయితే కనుక యాడ్ చేశాను. మొత్తానికి పిండి, ఆయిల్, సాల్ట్ బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా పిండిని ముద్దగా కలుపుకుందాము. ఒక్కసారి వాటర్ వేస్తే ఇంకా పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అందుకనేసే కొద్దిగా వేసి మునివేళ్ళతో బాగా పిండిని ఇలాగా కలిపేద్దాము. పిండి ఈ మాదిరి గట్టిగా ఉన్నప్పుడు మనము సేమ్ చపాతీ పిండిలాగే కలిపేసి ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక క్యారెట్ తీసుకొని పైపొట్టు తీసేసి క్యారెట్ ఇక్కడ తురుము అయితే తీసి పెట్టుకున్నాను. మనకి ఎన్ని రోటీలు అవుతాయో చూసుకొని అన్ని రోటీలు అన్నిటివి ఇక్కడ చూద్దాము. అయితే పిండి 1-2 సార్లు బాగా మళ్ళీ ఒకసారి కలిపేసి ఆ తర్వాత 2 రోటీలు సరిపోయినట్టుగా ఉందండి. అయితే 2 రోటీలు అయినట్టుగా నేను ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను. చిన్నగా మళ్ళీ ఒక రోటీ అంతా సైజ్ చేసి సేమ్ చపాతీ మనం ఎలా దిక్కేస్తున్నామో సేమ్ ఆ టైపు నేను ఇక్కడ రోల్ చేస్తున్నా. అంటే చపాతీ టైపు చిన్న బిళ్ళ రేకుల కర్ర సహాయంతో చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ మనం క్యారెట్ చేసిన తురుము పెట్టేసి దానిపైన కొద్దిగా చీజ్ మనము వేసేస్తున్నామండి. చీజ్ పెట్టేసి ఇప్పుడు మనము ఇక్కడ చీజు క్యారెట్ పిల్లలకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు కొద్దిగా వెరైటీగా మారుసి సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా స్నాక్స్ లాగా ఇచ్చిన చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తానికి ఈ మిశ్రమాన్ని నేను ఇలాగా మరుస్తున్నాను చూడండి. ఈ మాదిరిగా మర్చి మొత్తానికి రౌండ్గా చేసేద్దాము. ఎక్కడ ఓపెన్ అవ్వకుండా కొద్ది జాగ్రత్తగా ఇలాగా మర్చేసి ఇలాగ దోసేయడమే. ఆ తర్వాత కొద్దిగా పొడిపిండి వేసి మళ్ళీ మనం చపాతీలాగే నెమ్మదిగా ఈసారి అయితే లైట్గా తిక్కాలి, మరి ప్రెజర్ వేయకుండా. ఎందుకంటే చీజ్ క్యారెట్ ఉంది కదా, మరి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం లైట్గా ప్రెజర్ వేయకుండా పైన అలాగా తిక్కాలి. సేమ్ చపాతీ తిక్కినట్టుగా లైట్గా తిక్కాలి మరిగా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసిన తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనము ఈ రోటీని తీసుకెళ్ళి మన చపాతీని ఎలాగ రోస్ట్ చేస్తామో సేమ్ అలాగే చపాతీ కాల్చినట్టుగానే కాలుద్దాం. అది అయ్యేలోపు ఇక్కడ మనము ఇది కూడా రెడీ చేసి పెట్టుకుంటే పనిలో పని చాలా అంటే తేలిగ్గా అయిపోతుంది. ఇది 2వ రోటీ కూడా ఫస్ట్ మనం ఎలా చేసామో 2ది కూడా సేమ్ అలాగే చేస్తున్నాము. ఆ సైడ్ అయితే ఇంకా మనకు రోటీ అయితే అవుతుంది. నేనైతే హై పెట్టకుండా మంట చిన్నగా పెట్టాను, ఎందుకంటే ఇది అయ్యేలోపు అది అవుతుంది అనేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్యాన్ పైన మనం హీట్ ఎక్కిన తర్వాత 1 సైడ్ తిరిగేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే కనుక వేస్తున్నానండి. మరి ఎక్కువగా అయితే వేయలేదు, కొద్దిగా ఆయిల్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను. ఇప్పుడు 2 సైడ్లు బాగా కాలిన తర్వాత రోటీని మళ్ళీ ఒకసారి తిరిగేద్దాము. ఎక్కడన్నా అంచుల సైడ్ కొద్దిగా పచ్చిగా ఉందా లేదా, కాలిందా లేదా అనేసి ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఇప్పుడు అంచులైతే లైట్గా పచ్చిగా ఉన్నాయి అనేసి తిరిగేసి మళ్ళీ కాలుస్తున్నా నేను. 2 వైపులా బాగా కాలిన రోటీని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసానండి. ఈ రోటీని కూడా సేమ్ అలాగే మనము కాల్చి తీసేద్దాము. సేమ్ చపాతీ టైపే, కాకపోతే ఆ లోపల మనము చీజ్ క్యారెట్ వేసాం కదా, పిల్లలకైతే కనుక చాలా ఇష్టంగా తింటారు. ఇలాగైతే ఆ రోటీ మనం ఎలాగ మనం కాల్చామో సేమ్ ఇది కూడా అలాగే కొద్దిగా ఆయిల్ వేసి రోటీని బాగా రోస్ట్ చేసి బయటికి తీయడమే.
ఇది కొద్దిగా మందంగా అయితే ఉంటుందండి, ఎందుకంటే మనం క్యారెట్ చీజ్ వేసాం కదా, అందుకనేసి మరి పలచగా ఉండదు ఇది రోటీ, కొద్దిగా మందం అనేది ఉంటుంది. అందుకనేసి సిమ్ పైన అయితే కనుక లోపల నుండి మనకు బాగా కుక్ అవ్వాలి, చీజు క్యారెట్ కూడా ఉడికిపోవాలి. అందుకనేసి నేను బాగా సిమ్ పెట్టేసి బాగా కాలుస్తున్నాను రెండు సైడ్ల. 2 రోటీలు రెడీ. చూస్తున్నారు కదా, అప్పటికప్పుడు పిల్లలు స్నాక్స్ ఏదన్నా అడిగారు అనుకోండి, ఇంట్లోనే ఈజీగా ఇలాగా మనం స్నాక్స్ అయినా సరే టిఫిన్ అయినా కానీ సరే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు, చీజ్ చేశాను కదా, ఇక్కడ చూస్తే ఓపెన్ చేసిన తర్వాత మంచి దారాలాగా తీగలు, చిన్న తీగల టైపు ఎంత బాగా వస్తుందో తెలుసా, సూపర్గా ఉందండి నిజంగా. మీకు ఈ రోటీ ఈ రెసిపీ మీకు ఎలా నచ్చినట్టుగా అయితే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసి వెళ్ళండి. వావ్, దారాలు ఎక్సలెంట్ కదండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేనైతే ఇంకా కొద్దిగా టేస్ట్ అయితే చూస్తున్నానండి ఎలా ఉందో అనేసి. వేడిగా అయితే చాలా వేడిగా ఉంది, అందుకని చిన్న ముక్క తీసుకొని నేను ఇప్పుడు కొద్దిగా ఊదేసి నోట్లో పెట్టుకుంటున్నాను. టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉందండి, సూపర్ డూపర్. ఇది మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.